హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ లెవెల్లో ఒక వేదిక మీద నిలుస్తున్న ఒక గొప్ప నగరంగా మనకు కనిపిస్తుంది. ఇవాళ కాదు, దాదాపు 450 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ మొదటి నుంచి కూడా ఇండియాలో అన్ని రకాలుగా 5th ప్లేస్లో కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత ఐటీ రంగం ఎమర్జ్ అయినప్పుడు 5th ప్లేస్ కోసం అటు కర్ణాటక రాజధాని బెంగళూరు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ కావచ్చు, గత 30 సంవత్సరాలుగా పోటీ పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటాపోటీగా కొన్ని కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా హైదరాబాద్ను ఒక గ్లోబల్ లెవెల్లో నిలబెట్టడానికి, ప్రపంచ స్థాయి సంస్థలను ఆకట్టుకోవడానికి, ఆకర్షించడానికి, తద్వారా వారిక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వాలు వరుసగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇది దూకుడు పెరిగిందే తప్ప తగ్గలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక 2 ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా స్తబ్దుగా ఉంది. ఎందుకంటే మౌలిక వసతుల పరంగా ఏ రకంగా తెలంగాణ పురోగమిస్తుంది అని ఇన్వెస్టర్లు వెయిట్ చేసిన కాలం అది, ఆ 2 ఏళ్లు. ఆ టైంలో విద్యుత్ రంగంలో కావచ్చు, మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, 2016లో మొదలైన రియల్ ఎస్టేట్ బూమ్ హైదరాబాద్లో కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఈవెన్ కరోనా కాలంలో కూడా రియల్ ఎస్టేట్ ఏమాత్రం తగ్గలేదు. మౌత్ పబ్లిసిటీ నెగిటివ్గా ఉంటుంది, అది ఎవ్వరూ కాదనలేరు. బాలేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. లెక్కలు తీసి చూపించి డిస్కషన్కి రమ్మంటే మాత్రం ఎవ్వరూ రారు. దానికి తోడు ప్రజలకు కూడా నెగటివిటీ ఉన్న వార్తలు బాగా బుర్రకెక్కుతాయి, ఆకట్టుకుంటాయి. టక్కన యాక్సిడెంట్, 4 డమాల్ అనగానే మన కళ్ళు అటువైపు వెళ్ళిపోతాయి. నెగిటివిటీ వార్తలు ఫస్ట్. రియల్ ఎస్టేట్ డమాల్ అనగానే ఆ వీడియోలను తెగ ఎగబడి చూస్తుంటారు. నిజానికి అందులో కంటెంట్ ఏముండదు, గణాంకాలు ఉండవు, ఏముండవు. గణాంకాలతో సహా పాజిటివిటీ చెప్తే జనాలకు కొద్దిగా ఎక్కదు. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ప్రియారిటీ కనిపిస్తుంది హైదరాబాద్కి సంబంధించి. 2025లో హైదరాబాద్ వేదికగా 4 ఈవెంట్లు జరగబోతున్నాయి. ఆ 4 ఈవెంట్లు హైదరాబాద్ దిశ మార్చబోతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఏప్రిల్, మే నెలల్లో 2 వరల్డ్ లెవెల్ సమ్మిట్స్ జరగబోతున్నాయి. ఆ తర్వాత ఇదే సంవత్సరం ఇంకొక 2 ఈవెంట్లు జరుగుతున్నాయి. ఈ 4 ఈవెంట్లకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోరుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ 4 ఈవెంట్ల ద్వారా హైదరాబాద్ మరొక్కసారి గ్లోబల్ లెవెల్, అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రహ్మాండమైన వేదికగా మారబోతుంది. ఇవి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక అతి పెద్ద భూమి ఇస్తాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఇంతకీ ఏంటా ఈవెంట్స్? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆ ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను గత 6 నెలలుగా చెబుతూ వస్తున్న అంశాలు ఒక్కొక్కటిగా వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ అయింది. జీఓఎంఎస్ నంబర్ 69 ద్వారా మార్చి 12వ తేదీన 2025 రోజు జీవో జారీ అయింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ అయింది. ఇందులో కోర్ ఏరియా ఏదైతే ఉందో 4 గ్రామాలు, మొత్తం ఫ్యూచర్ సిటీ 56 గ్రామాలు, కానీ 4 గ్రామాలు కోర్ ఏరియా ఉంది. ఎందుకంటే సెంట్రిక్ గా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న 14,000 ఎకరాలు ఆ గ్రామాల పక్కనే ఉంది. కాబట్టి నేను కోర్ ఏరియాగా వాటిని అభివర్ణిస్తూ వస్తున్నాను. కుర్మిద్ద, నానక్ నగర్, తాడిపర్తి అండ్ నక్కర్తమేడిపల్లి, ఈ 4 గ్రామాలకు పక్కనే మనకు లైఫ్ సైన్సెస్ అబ్బొస్తుంది. అదే రకంగా ఫ్యూచర్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టేడియం కావచ్చు, అదే రకంగా ఏఐసిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తున్నాయి. ఇందులో కుర్మిద్ద దగ్గర ఒక వెంచర్, అదే రకంగా నక్కర్తమేడిపల్లి దగ్గర ఒక వెంచర్ ఉంది. కేవలం 5-6 నంబర్ల ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 178 సైజు నుంచి 165 సైజు నుంచి ఉన్నాయి. కోర్ ఏరియాలో ఈ ప్లాట్లు సొంతం చేసుకోవడానికి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. వీలైనంత త్వరగా ప్లాట్ను సందర్శించండి, వెంచర్ను సందర్శించండి. త్వరితగతిన నిర్ణయం తీసుకుని ఆ ప్లాట్లను సొంతం చేసుకోండి. ఎందుకు అనొచ్చు, ఎందుకు ఈ హడావిడి అనొచ్చు? ప్రధానంగా చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డ తర్వాత గత సంవత్సర కాలంగా ఇవ్వని లేఅవుట్లకు ఇప్పుడు పర్మిషన్లు ఇవ్వబోతున్నారు. అంతకు ముందుగా 1300 ఎకరాలు ఏదైతే ఉందో రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ కింద పెట్టారు. 14,000 ఎకరాల్లో 1300 ఎకరాలను వాటిని వేలం వేస్తారు. కోకాపేటలో వేలం వేసినప్పుడు ఏం జరిగిందో తెలుసు. అక్కడ ఉన్న వాస్తవమైన ల్యాండ్ వాల్యూ కాస్త 3-4 రెట్లు పెరిగిన పరిస్థితి. ఇక్కడ అంత రెట్లు పెరుగుతుందని చెప్పి నేను, ఎందుకంటే కోకాపేట మనకు సిటీకి ఆనుకుని ఉంది కాబట్టి ఆ రేట్లో పోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ డబల్ పోవడం మాత్రం ఖాయం.
ఇంకా ఎక్కువ పోయే అవకాశాలున్నా కూడా నేను చెప్పడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న భూమి రేట్లకు ఖచ్చితంగా డబల్ అవుతుంది. డబల్ అయిన తర్వాత ఆ భూములకు అనుగుణంగా ఒకవేళ లేఅవుట్లు వేస్తే భూముల రేట్లు కూడా చదరపు గజం రేట్ ఎంత పెడతారో అనేది ఒకసారి ఊహించుకోండి. ప్రస్తుతం అందుబాటులో రేట్లు ఉన్నాయి కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత రేపొద్దున ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అందుకోలేని ధరలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు త్వరపడమని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. నా సలహా రియలిస్టిక్గా అనిపిస్తే తక్షణం కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక ఈ 4 ఈవెంట్లు ఏవి అంటే నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరోజు పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు. ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ను కలిశారు. జయశంకర్ సుబ్రహ్మణ్యంను కలిశారు. ఆయన అడిగింది ఏంటంటే హైదరాబాద్లో ఒక సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు భారత్ సమ్మిట్ పేరిట. భారత్ సమ్మిట్ మనకు ఏప్రిల్ నెలలో జరగబోతోంది, అంటే వచ్చే నెలలో జరగబోతోంది. దీనికి గాను 60 దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దౌత్య లాజిస్టిక్ పరమైన సహాయం దీన్ని విజయవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని జయశంకర్ సుబ్రహ్మణ్యంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. పూర్తిగా వచ్చే 25 సంవత్సరాలలో హైదరాబాద్ను ఏ రకంగా నిలపబోతున్నాం, ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టబోతున్నాం అని చెప్పి ఒక దార్శనిక పత్రాన్ని, ఒక వైట్ పేపర్ని, విజన్ పేపర్ని ప్రభుత్వం 60 దేశాల ప్రతినిధుల ముందు ఉంచబోతోంది. తద్వారా ఇన్వెస్ట్మెంట్లను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. భారత్ సమ్మిట్ 60 దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వచ్చే 25 సంవత్సరాలకు గాను తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం దార్శనిక పత్రం, విజన్ డాక్యుమెంట్ ని తయారు చేయబోతున్నట్టుగా ఆయనకు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా ఒక హిస్టారికల్ మూమెంట్ కాబోతోంది. హైదరాబాద్ కు సంబంధించి ఏప్రిల్ నెలలో ఇది జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ అంటే మే నెలలో మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. ఇది కూడా పెద్ద అచీవ్మెంట్ గానే చెప్పుకోవాలి. దాదాపు 100కు పైగా దేశాల నుంచి పోటీదారులు, విదేశీ ప్రతినిధులు దాదాపు 3000 మందికి పైగా హైదరాబాద్ కు మే నెలలో రాబోతున్నారు. మిస్ వరల్డ్ పోటీలు ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో జరగబోతున్నాయి. ఇది రెండోది. ఏప్రిల్ నెలలో భారత్ సమ్మిట్, 60 దేశాల ప్రతినిధులు వస్తున్నారు. మే నెలలో మిస్ వరల్డ్ పోటీలు దాదాపు 3000 మంది విదేశీ ప్రతినిధులు 100 దేశాల నుంచి వస్తున్న పరిస్థితి. ఇవి కాకుండా ఇంకో ఈవెంట్లు జరగబోతున్నాయి. ఒకటి గ్లోబల్ డీప్ టెక్ సదస్సు కూడా హైదరాబాద్ లో ఈ సంవత్సరం జరగబోతోంది. దాని తర్వాత ఇండియా జాయ్ అని యానిమేషన్ గేమింగ్, దానికి సంబంధించి యానిమేషన్ గేమింగ్, విఎఫ్ఎక్స్ అండ్ వినోద పరిశ్రమలకు సంబంధించిన ఫెస్టివల్ కూడా హైదరాబాద్ వేదికగా జరగబోతోంది ఈ సంవత్సరం. మొత్తం 4 ఈవెంట్లు. ఒకటి భారత్ సమ్మిట్, 2 మిస్ వరల్డ్ పోటీలు, ఆ తర్వాత గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, తర్వాత ఇండియా జాయ్ అని యానిమేషన్ గేమింగ్, విఎఫ్ఎక్స్ వినోద పరిశ్రమలకు సంబంధించిన ఫెస్ట్ జరగబోతుంది. ఈ 4 ఈవెంట్లు హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైన వేదికగా నిలబెట్టే పరిస్థితి జరుగుతుంది. దానికి సంబంధించి వచ్చే 5 సంవత్సరాలకు సంబంధించి ఒక విజన్ 25 సంవత్సరాలకు సంబంధించి అంటే 2050 నాటికి హైదరాబాద్, అదే రకంగా తెలంగాణ ఎలా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది అంటూ ఒక విజన్ డాక్యుమెంట్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిపేర్ చేసి ఈ సదస్సులో భాగంగా, భారత్ సమ్మిట్ లో భాగంగా దాన్ని ప్రొడక్ట్ చేయబోతున్నారు. దాదాపు 60 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వస్తున్నారు. సో ఇదంతా లైన్ క్లియర్ అవుతుంది. కేంద్ర రాష్ట్రాలలో వేరువేరు పార్టీలు ప్రభుత్వంలో ఉన్నా కూడా కొంత హెచ్చుతగ్గులకు పోయి మాట్లాడుకోవడం వల్ల కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. గతంలో అలాంటి పరిస్థితి ఉండేది కాదు, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉన్నా కూడా వీళ్ళు వెళ్లి అడిగిన తర్వాత కొన్నింటికి చాలా క్లియర్ కట్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి. అఫ్ కోర్స్ రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి. కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుంది యుద్ధం, మాటల యుద్ధం నడుస్తుంది. అది పక్కన పెట్టి కేంద్ర మంత్రుల్ని కలిస్తే, నితిన్ గడ్కరీని కలిస్తే ఆయన త్రిపులార్కు సంబంధించి 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఉత్తర భాగానికి సంబంధించి ఒక 5% ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సార్ట్అవుట్ చేయండి 2 months లో అని చెప్పారు. అదే రకంగా జయశంకర్ ను కలిస్తే జయశంకర్ కూడా క్లియర్ కట్ గా ఈ దౌత్యపరమైన, లాజిస్టిక్ పరమైన ఇబ్బందులు లేకుండా ఈ భారత్ సమ్మిట్ నిర్వహణకు సహకరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇది ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. వచ్చే 25 సంవత్సరాలకు సంబంధించి విజన్ డాక్యుమెంట్ ను ప్రిపేర్ చేసి భారత్ సమ్మిట్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ చేయబోతోంది. ఈ సంవత్సరం 4 ఈవెంట్లు హైదరాబాద్ దశను దిశను మారుస్తాయి అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. నా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. నా ఈ రియాలిటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నేను చేసే విలువైన విశ్లేషణతో కూడిన, న్యూస్తో కూడిన వీడియోలను మిస్ కాకుండా ఉండేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.